హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 4 మార్కెట్స్ యొక్క టార్గెట్స్ ఏమి హిట్ స్టాప్ లాస్ ఏమి హిట్ చార్ట్ అనాలిసిస్ ఒకసారి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా చెక్ చేద్దాము. ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది ట్రేడింగ్ మీద. కాబట్టి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది డైలీ ఇలాంటి వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి. ట్రేడ్ సెటప్స్ కానివ్వండి, ఎంట్రీస్ కానివ్వండి, స్టాప్ లాస్ టార్గెట్స్ ఇవన్నీ ఎలా పెట్టుకోవాలనేది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, జాయిన్ అవ్వండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. మీరు ఇక్కడ గమనిస్తే మార్నింగ్ మనం లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేసాము 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో, సెన్సెక్స్ లో, నిఫ్టీలో. ఇక్కడ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏమని పోస్ట్ చేసాను ఒకసారి చెక్ చేయండి. టుడే మార్కెట్స్ లైక్లీ టు ఓపెన్ విత్ గ్యాప్ డౌన్, బీ ప్రిపేర్డ్ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పాను కదా. ఈ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుతుంది ఇచ్చిన లెవెల్స్ అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీకు ఏదైతే లెవెల్ ఉంది కదా, నేను కర్సర్ పెట్టాను, ఆ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసింది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసింది. మీకు ఇక్కడ హయ్యర్ లో అనేది విజిబుల్ అవుతుంది. హయ్యర్ లో దాకా టార్గెట్ అనేది పెట్టుకున్నాను. 1:7 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. ఆ టార్గెట్ అనేది హిట్ అయిపోయిన వెంటనే ఎగ్జిట్ అనేది అయిపోయాను. చూసారు కదా మన లెవెల్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయో. కాబట్టి ఒక 1 మంత్ చెక్ చేయండి. మన డైలీ వీడియోస్ పెడతాను, డైలీ లెవెల్స్ పెడతాను టెలిగ్రామ్ ఛానల్లో. ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది మన అక్యురేట్ ఎంత ఉన్నా. ఇక్కడ గోల్డ్ లో ఎంట్రీ ప్లాన్ చేశాను. ఎందుకు ఎంట్రీ ప్లాన్ చేశాను అనేది ప్రీవియస్ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఈ జోన్ ఏదైతే ఇది డిమాండ్ జోన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్స్టిక్ వచ్చినా కూడా ఎంట్రీ అనేది అప్ సైడ్ కి ప్లాన్ చేసుకో. ఒకవేళ అలా ఫామ్ అవుతే నేను గ్రూప్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూస్తే ఈ జోన్ లో ఒక బుల్లిష్ క్యాండిల్స్టిక్ వస్తే ఎంట్రీ తీసుకోమని చెప్పాను. ఎగ్జాక్ట్ ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ 100% టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఎగ్జిట్ అనేది అయిపోయాను. అదే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేసింది. ఎంతమంది ఎంట్రీ తీసుకున్నారు, ఎంతమంది తీసుకోలేదు, ఎంతమంది చూసారని కూడా కాబట్టి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్లస్ అడిషనల్ గా రిస్క్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ట్రేడ్ చేసుకోవచ్చు. USD JPY ట్రేడ్ కూడా ఇచ్చాను. చూద్దాం ఇది టార్గెట్ హిట్ అవుతా, స్టాప్ లాస్ హిట్ అవుతా. నిఫ్టీలో ఒకసారి మీరు చూడండి, ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చిన లెవెల్ దగ్గర ఉంటే మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది. కాబట్టి మన టార్గెట్స్ అనేవి అక్యురేట్ టార్గెట్స్ అనేవి పెట్టుకుంటాం. కొంచెం అనవసరంగా ప్రాఫిట్స్ అనేవి లూజ్ అవ్వకుండా. గోల్డ్ లో చిన్న స్కాల్పింగ్ ఎంట్రీ తీసుకున్నాను. ఇది అవసరం, మీరు చేయాల్సిన అవసరం లేదు. చిన్న స్కాల్పింగ్ తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ ప్లాన్ చేశాను. 5 మినిట్స్ టైం ఫ్రేమ్. నేను మెజారిటీగా గోల్డ్ ట్రేడ్ చేస్తాను కాబట్టి 5 మినిట్స్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్. ఇట్లా సింగిల్ ట్యాబ్స్ అనేవి పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోవడం వల్ల మీకు ఐడియా అనేది వస్తుంది. బిగినర్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే ఒక సజెషన్ ఒకటే, మీరు ఒక్క ఇన్స్ట్రుమెంట్ మీదనే ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. ఒక్క ఇన్స్ట్రుమెంట్ మీదనే నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎవ్రీడే ఒక్కటే ఇన్స్ట్రుమెంట్ చార్ట్ చూడడం వల్ల మీ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో చార్ట్ అనేది ఫిక్స్ అనేది అవుతుంది. మీకు ట్రేడ్ చేయడానికి కూడా కొంచెం ఈజీ అనేది అవుతుంది. కాబట్టి ఒకటే ఇన్స్ట్రుమెంట్ మీద ట్రేడ్ చేయండి. మనం మంత్ ఎండ్ లోపు ప్రాఫిట్లు ఉండడం మీద ఫోకస్ చేయాలి. మనం పెద్ద ప్రాఫిట్స్ రావాలంటే రోజు నేను ఇన్ని ట్రేడ్స్ తీసుకోవాలి, రోజుకి 5 ట్రేడ్స్ 10 ట్రేడ్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్లో ట్రేడ్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది అనుకునేది చాలా రాంగ్ అండి. ఒక ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ అవ్వండి, డైలీ 1-2 ట్రేడ్స్ చేయండి సరిపోద్ది. బిట్కాయిన్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో మీకు ఇక్కడ బేరిష్ క్యాండిల్ బ్రేక్ డౌన్ విజిబుల్ అవుతుంది కదా 6:30కి. ఈ 6:30 క్యాండిల్ స్టిక్ ని బేస్ చేసుకొని మనము ఈ క్యాండిల్ 20:30 క్యాండిల్ క్లోజింగ్ లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని ఇక్కడ దాకా టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఈ బేరిష్ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ దాకా. కాకపోతే మనం టార్గెట్ ఎంట్రీ అనేది మిస్ అయ్యాము కాబట్టి ఇక్కడ ఎంట్రీస్ అనేవి ఏం తీసుకోలేదు. ప్లస్ ఇథేరియం USD 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఈ లైన్ ని, ఈ మదర్ క్యాండిల్ యొక్క లోని కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, మీరు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి బ్రేక్ డౌన్ అయ్యేదాకా, మంచి బేరిష్ క్యాండిల్స్ తో బ్రేక్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇంకా సైడ్ వేస్ వచ్చి బ్రేక్ డౌన్ అయితే ఇంకా బెటర్ అనమాట. USD JPY 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. చూద్దాం, ఇది రిస్క్ ట్రేడర్స్ కానీ ఇందాక పెట్టాను కదా. యూరో USD లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి, బ్రేక్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. కాకపోతే ఇంకా టైం అనేది పడుతుంది బ్రేక్ డౌన్ అవ్వడానికి. GBP USD లో ఈ లెవెల్ కనుక, ఈ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు మంచి బేరిష్ క్యాండిల్ స్టిక్ తో. ఒకవేళ బ్రేక్అవుట్ జరిగిన వెంటనే మన గ్రూప్ లో కూడా నేను అలర్ట్ పెడతాను. USD CHF లో ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏముందంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ చాలా ఉన్నాయి. ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే బ్రేక్అవుట్ అయితే మాత్రం కొంచెం ఇక్కడ దాకా ప్రైస్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. AUD USD లో బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ లాగా ఫామ్ అవుతుంది. కాకపోతే పర్ఫెక్ట్ బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ ఏం కాదు. కాకపోతే ఎంట్రీస్ అనేవి అవాయిడ్ చేయండి. దీంట్లో USD CAD బాగుంది. దీంట్లో ఇక్కడ ఈ లెవెల్ ఎగ్జాక్ట్లీ బుల్లిష్ క్యాండిల్ తో బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, అప్సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ హైయర్ హైస్ హైయర్ లోస్, హైయర్ హైస్ హైయర్ లోస్. అప్ ట్రెండ్ మూవ్మెంట్ ఏంటిది, డౌ థియరీ ప్రకారం హైయర్ హైస్ హైయర్ లోస్ కదా. ఎగ్జాక్ట్లీ హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ ఈ యొక్క జోన్ ని కనుక బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఇక్కడ దాకా బిగ్ టార్గెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ అయిన వెంటనే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తాను. NZUSD లో నాకు అంత కన్ఫర్మేషన్ ఏం లేదు. బ్రేక్ డౌన్ అయితే ఎంట్రీ ప్లాన్ చేయాలి. కాకపోతే అంత కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి దీంట్లో ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇందాక దాకా మనం డిస్కస్ చేసిన చార్ట్ లో ఏదైనా ఎంట్రీస్ వస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్ది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ లైక్ చేయండి. మీకు ఏమైనా ట్రేడింగ్ కి సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.